క్రైస్తవులారా, క్రైస్తవులకున్న ఒక భయంకరమైన అలవాటు ఏంటిదంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, మందిరానికి వెళ్తున్నా, ఇక ఎట్లా బ్రతికినా కానీ నేను పరలోకానికి వెళ్తాను, ఇట్లాంటి భయంకరమైన బోధ, ఈ కల్ట్ అనేది ప్రజలని గుడ్డితనంలోకి తీసుకొని వెళ్తున్న భయంకరమైన దుర్దినాలు ఇవి. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం సెలవిస్తుంది, నీవు సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే ఆ పాపానికి బలి ఇకను ఉండదు, కానీ తీక్షణమైన అగ్ని మన కోసం కనిపెట్టుకొని ఉంటుందట. కాబట్టి ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో 70-80 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఈ 70-80 సంవత్సరాలు ఆంధ్ర భారతదేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. వెహికల్ నడపాలంటే మనకు లైసెన్స్ ఉండాలి, ఇల్లు కట్టుకోవాలంటే మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఏదో రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క నియమ నిబంధనలు మనం పాటించాలి. పాటించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నీ మీద కేసు బుక్ చేస్తారు. చూడండి, ఈ 70-80 సంవత్సరాలు బ్రతికే నీవు ఈ ఆంధ్ర భారతదేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నీ మీద బుక్ చేస్తారు కేసు. కానీ చనిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక మహిమ కలిగిన పట్టణంలో అడుగు పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ పట్టణంలో అడుగు పెట్టాలి. కాబట్టి నీ చేతిలో ఉన్న బైబిలే నీ చేతిలో ఉన్న నియమ నిబంధనలు. ఆమెన్. నీ చేతిలో ఉన్న బైబిలే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి పాటించకుండా యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వంత ఈజీగా పరలోకానికి వెళ్ళవు. ఒకవేళ మీ తల్లిదండ్రులు దైవ సేవకులు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు, ఐ హ్యావ్ 30-60 years క్రిస్టియన్ సీనియారిటీ, నేను వెళ్తాను అనే ధీమాతో గర్వంతో నువ్వు ఉన్నావేమో. నో, నువ్వు వెళ్ళవా. కానీ ఆయన రాకడ పర్యంతరం నువ్వు నమ్మకంగా దేవునికి ఇచ్చిన రక్షణను కాపాడుకో. మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటావు. చప్పట్లు కొడదాం. కాబట్టి భయంకరమైన కల్ట్ అన్నది ఒకటి రిలీజ్ అవుతుంది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నువ్వు ఎట్లనైనా బ్రతుకు, సిగరెట్లు తాగు, సినిమాలు చూడు, సీరియల్స్ చూడు, ఆల్కహాల్ తీసుకో, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాతనట ఇచ్చే బహుమతులలో కొన్ని బహుమతులు తక్కువ చేయబడతాయట. ఇట్లాంటి భయంకరమైన కల్ట్ అబద్ధ బోధ ఒకటి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ క్రైస్తవులారా, ఒకవేళ అదే నిజమైతే టీవీలో అన్ని ఛానల్స్ రెగ్యులర్ గా నువ్వు చూడని అవసరంలే. ఎందుకు? మాటికి వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడంటే ఇంకా విడిచిపెట్టవలసిన ఎన్నో ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. క్రిస్టియన్స్ అనే మాటకి అర్థం క్రైస్ట్ లైక్. We must be a Xerox copy of Jesus Christ. We must be a replica of Jesus Christ. మనం క్రీస్తు యొక్క ప్రతిబింబముగా బ్రతకాలి. క్రిస్టియన్స్ అంటానికి క్రైస్ట్ లైక్, యేసయ్యని ఈ లోకానికి మనం చూపించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది క్రైస్తవుల యొక్క అనుభవం. కాబట్టి ఈరోజు దాకా నీ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో నువ్వు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావో, అప్పుడప్పుడు పాపాలు, అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ నువ్వు దానికి అలవాటు అయిపోయి బ్రతుకుతున్నావో, ప్లీజ్ నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఇక ఆ జీవితానికి, అనుభవాలకి గుడ్ బై చెప్పండి. బ్రతుకుతే క్రైస్తవుడు ఒక మంచి బ్రతుకు బ్రతకాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక మంచి జీవితం జీవించాలి. అది దేవుడు పరలోకం నుండి కోరుతున్నాడు. కాబట్టి ఇంకా యేసయ్యను నమ్మకపోతే ఇదే అనుకూల సమయం. నమ్మి మందిరానికి వెళ్తూ ఆయా బలహీనతలకి అలవాటుకై బానిసైపోయి బ్రతుకుతే ప్లీజ్ మన జీవితాన్ని చివరి రాత్రి మనం మార్చుకుందాం. హల్లెలూయా. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి మొదటి దినం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి, తన స్నేహితునికి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. దాంట్లో ఏమని రాస్తున్నాడంటే, ఫిలోమోను
అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా కారాగృహం నుంచి ఫిలోమోనుకి ఒక పత్రిక రాస్తున్నాడు, ఒక రికమెండేషన్ లెటర్ రాస్తున్నాడు. దాంట్లో ఒనసీమస్ గురించి రాస్తున్నాడు. ఒనసీమస్ చరిత్రలు చెప్తున్నాయి. ఒనసీమస్ ఫిలోమోనుతో ఉంటూ పరిచర్య చేస్తూ సాక్ష్యాన్ని కోల్పోయి ఫిలోమోను నుంచి పరారైపోయి వెళ్ళిపోయిన వ్యక్తి, మందిరంలో ఉంటూ కూడా సంపూర్ణతలోకి రాని వ్యక్తి ఈ యొక్క ఒనసీమస్. కానీ మందిరంలో దైవ సేవకుని దగ్గర సాక్ష్యాన్ని కోల్పోయి ఎవరికి చెప్పబెట్టకుండా పారిపోయినాడు. చివరికి రోమా పట్టణంలో పౌలు ద్వారా పట్టబడ్డాడు. దేవుని యందు భయభక్తులు లేకుండా లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్న ఈ ఒనసీమస్ అపోస్తలుడైన పౌలు ప్రసంగిస్తున్నప్పుడు రోమా పట్టణంలో తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించినాడు. ఇక రోమా పట్టణం, రోమా చెరసాల నుంచి విడుదలయ్యే టైంలో అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఫిలోమోనికి పత్రిక రాస్తున్నాడు. ఫిలోమోను, ప్రారంభంలో ఈ ఒనసీమస్ అనే యవనస్తుడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడైనాడు. కాబట్టి ఇగో నన్ను బట్టి ఈ ఒనసీమస్ నువ్వు చేర్చుకోవాలి ఫిలోమోన్ అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాస్తున్నాడు. ఈ ఒనసీమస్ ఎవరికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అపోస్తలుడైన పౌలు ఎవరికి సాదృశ్యం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. చప్పట్లు కొడదాం. ఈ ఫిలోమోను ఎవరికి సాదృశ్యము అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనం భయంకరమైన లోక సంబంధమైన జీవితం జీవిస్తూ మునుపు నిష్ప్రయోజనమైన వారమే, దేవుణ్ణి సమీపించే అర్హత ఆధిక్యత మనకు లేదు. కానీ కల్వరి శిలువలో యేసుక్రీస్తు కార్చిన రక్తధారల ద్వారా మనల్ని తన రక్తంతో కొన్నాడు నజరేయుడైన యేసు. 2011 అంతా నీవు నీ కుటుంబము నిష్ప్రయోజనమైన వారు కావచ్చు, కానీ నిన్ను బట్టి రాత్రి నా యేసయ్య అంటున్న మాట ఏంటిదంటే, తండ్రి ఈ ప్రజలందరూ కూడా మునుపు నిష్ప్రయోజనమైన వారే 2011 అంతా, కానీ 2012లో నీకును నాకును ప్రయోజనకమైన వారుగా మార్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎంత వెల చెల్లించినాడా. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుమారులకు సేవకుడగు సీబాయిను ఒకడుగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపించిరి. రాజు సీబాను, నీవే గదా అతనిని అడగగా, అతడు నీ దాసుడని నేనే సీబాను అనను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజుకి అకస్మాత్తుగా ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత వచ్చింది. దావీదు మహారాజు ఒక మంచి ప్రార్థనా పరుడు. దావీదు మహారాజు త్వరగా పశ్చాత్తాపంలోకి వెళ్ళే మనస్సు కలిగిన వాడు దావీదు. అయితే అకస్మాత్తుగా ఒక రాత్రి దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఫిలోమోను పత్రికలో, మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడుగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి మునుపు ఈ యవ్వనస్తుడు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడుగా మార్చబడ్డాడు.
ఈ మాట విన్న తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? ఈ యోనాతాను ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు ఎవరికి సాదృశ్యం అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఈ రాత్రి అకస్మాత్తుగా దావీదుకి ఒక ప్రత్యక్షత వచ్చింది. నేను యోనాతానును బట్టి నేను ఒక ఉపకారము చెయ్యాలనుకుంటున్నా. ఎవరైనా ఉన్నారా షీబా అనేసి అంటే ఈ షీబా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చి, దావీదు మహారాజా, ఒక యవనస్తుడున్నాడు, ఆయన పేరు మెఫీబోషేత్. ఆమెన్, హల్లెలూయా. ఆయన పేరు మెఫీబోషేత్. ఆయన లోదెబార్లో ఉంటున్నాడు. ఆ యవనస్తునికి 2 కాళ్ళు లేవు అని ఆ మీడియేటర్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ మెఫీబోషేత్ ఎవరికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడ, చివరి రాత్రి తండ్రి అయిన దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తుని బట్టి నేను కొంతమందిని దీవించాలనుకుంటున్నాను, ఎవరైనా కలరా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనమేమందాం? మనమంతా నేను ఉన్నాను ప్రభు అందాం. అందరం చేయి పైకెత్తే, నేను ఉన్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయాలనుకుంటున్నా, ఎవరైనా కలరా అనగానే మెఫీబోషేత్ లోదెబార్లో ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రి చివరి రాత్రి నా యేసయ్య ఇక్కడ కూర్చున్న ప్రజలతో వేస్తున్న ప్రశ్న, నా యేసుక్రీస్తు ప్రభు, నా కుమారుడైన యేసు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా, కల్వరి శిలువలో కార్చిన రక్త బలియాగము ద్వారా నేను ఉపకారం చేయాలనుకుంటున్నా, ఎవరైనా కలరా అంటున్నాడు. మనమేమందాం గట్టిగా? నేనున్నాను తండ్రి, హల్లెలూయా. నా కుటుంబం ఉన్నది తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. అకస్మాత్తుగా దావీదుకి ఆలోచన ఇచ్చిన నా దేవుడు ఈ రాత్రి మీ కుటుంబం విషయంలో దేవుడు ఆలోచనిస్తున్నాడు. రోబో కానాషియానా, నీ బిడ్డల విషయంలో ఆలోచనిస్తున్నాడు. నీ కుటుంబంలో శాపమనే కాడిని తెగ నరకటానికి ఈ రాత్రి ఆలోచనిస్తున్నాడు. 2011 ఎట్లా గడిచిపోయిందో ఇన్ జీసస్ నేమ్. కానీ రాత్రి మాత్రం నీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ జరగబోతున్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట రాసుకోండి. చాలా త్వరలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మీ జీవితాలలో. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున గలిలయ సముద్రం దగ్గర సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి అక్కడ వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఎట్లాంటి కండిషన్ లో ఉన్నాడంటే రాత్రి అంతా చేపలు వేసినాడు, ఒక్క చేప కూడా పడలే వలలో. చాలా వేదనతో మానసికమైన ఒత్తిళ్లతో కూర్చొని అప్పులలో వస్తే ఏం జవాబు చెప్పాలి, నా భార్యకి ఏం జవాబు చెప్పాలి, పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టాలి అని వేదనతో వలలు కడుక్కుంటూ ఉన్నాడు. కానీ నా యేసయ్య స్వార్థ ప్రకటిస్తున్నాడు. కానీ యేసయ్య మనసంతా పేతురు మీదనే. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి 100 మంది 1000 మంది ఇక్కడ ఉండొచ్చు, కానీ
నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడా, సహోదరి. నువ్వు ఏ వేదనతో ఉన్నావో ప్రజలు నిన్ను చూడకపోవచ్చమ్మా. తమ్ముడు, నీ వేదన మనుషులు చూడకపోవచ్చు. ఇంత వేల మంది ఉన్నా నా యేసయ్య ఈ రాత్రి నిన్నే చూస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. పేతురుకి తెలవదు. సడన్ గా, పేతురు నీ దోనెక్కడా, నేను రావాలనుకుంటున్నాను. షాక్ అయిపోయినాడు పేతురు. చలో వెళ్దాం అన్నాడు పేతురు. సడన్ రెవల్యూషన్, యేసయ్యకి ప్రత్యక్షత వచ్చింది. ఎక్కినాడంతే. సముద్రం మధ్యలోకి తీసుకొని వెళ్ళినాడు. ఇప్పుడు వలలు వేయి పేతురు అన్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, యేసయ్యా రాత్రంతా ఇక్కడనే వలలు వేసినాం యేసయ్యా, ఒక్క చేప కూడా పడలే, కానీ నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య యొక్క ప్లాన్ ఏంటిదో తెలుసా? రాత్రి పేతురు ఎక్కడ ఓడిపోయినాడో పేతురుకు అదే స్థలంలో విజయాన్ని ఇవ్వాలని. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ ప్లేస్ లోనైతే నువ్వు ఓడిపోయినావో పీటర్, అదే ప్లేస్ లో నువ్వు గెలవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఏ ప్లేస్ లో అపవాది ద్వారా నువ్వు ఓడిపోయినావో ఇది ప్రవచనం. నీ ప్లేస్ ని డైవర్ట్ చేయడు దేవుడు, కానీ అదే ప్లేస్ లో నీ ద్వారా అపవాది నుంచి విజయాన్ని అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడదాం. అకస్మాత్తుగా దావీదుకి ఆలోచన, యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నా, ఎవరైనా కలరా? ఎవరున్నారంటే మెఫీబోషేత్. అందరు చెప్పండి, మెఫీబోషేత్. ఈ మెఫీబోషేత్ ఎక్కడున్నాడంటే లోదెబార్ లో ఉన్నాడు. అందరు చెప్పండి గట్టిగా. లోదెబార్ అనే మాటకి అర్థం బంధకాలు, ఎడారి అని అర్థం. ఎడారిలో ఉంటున్నాడు ఈ యొక్క లోదెబార్లో మెఫీబోషేత్. ఈ మెఫీబోషేత్ ఉన్న కండిషన్ ఎట్లున్నదంటే, ఆ యవ్వనస్తునికి 2 కాళ్ళు విరిగిపోయినాయి. యుద్ధంలో ఏమైనా పనికొస్తాడా? చెప్పాలా? పనికిరాడా? కానీ అకస్మాత్తుగా దావీదుకి లోదెబారులో ఉన్న మెఫీబోషేత్ జ్ఞాపకం వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అకస్మాత్తుగా దావీదుకు దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి షీబాని పిలిచి ఆ మెఫీబోషేతును తీసుకొని రమ్మంటున్నాడు. ఈ మెఫీబోషేత్ ఎక్కడున్నాడంటే లోదెబార్లో ఒక అరణ్యంలో ఉంటూ ఉన్నాడు. ఈ మెఫీబోషేత్కి కాళ్ళు లేవు, కానీ అకస్మాత్తుగా ఆ యొక్క రాజనగరము నుంచి సైనికులు వెళ్తున్నారు లోదెబార్కి. అడుగుతున్నారు, ఇక్కడ లోదెబార్లో మెఫీబోషేత్ ఎవరు? ఆ ఊర్లో ఉన్న వారంతా గడగడ వణికిపోతూ ఉన్నారు. ఒకవేళ రాజు ఆ మెఫీబోషేత్ను చంపేస్తాడేమో. ఎక్కడ మెఫీబోషేత్? సార్ అటు వెళ్ళండి సార్, అటు రైట్ టర్న్ తీసుకోండి సార్, అటు మూలకి ఒక గుడిసెలో ఉంటాడు. ఓకే అని సైనికులు బయలుదేరినారు. టక్ 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 వెళ్ళిపోతున్నారు. మెఫీబోషేత్కి తెలియదు రాజనగరం నుంచి సైనికులు వస్తున్నారని. ఆ పూరి గుడిసెలో కూర్చున్నాడు మెఫీబోషేత్. హలో మెఫీబోషేత్ ఎవరు ఇక్కడ? నేనే సార్, మెఫీబోషేత్. రాజు నిన్ను రాజనగరానికి రమ్మంటున్నాడు. సార్ నేను ఏ పాపం చేయలేదు సార్, ఏ పొరపాటు చేయలే. నువ్వు నడు త్వరగా, ఆ రథం ఎక్కు త్వరగా. భయపడుతున్నారంతా. అరే పాపం, అసలుకే కాళ్ళు లేవు మెఫీబోషేత్కి. సైనికులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పినారు, బాయ్ బాయ్, ఒకవేళ వస్తా లేకపోతే లేదు. కాళ్ళు లేవు మెఫీబోషేత్కి. రథం ఎక్కించుకున్నారు.
ఇక బయలుదేరుతున్నారు. హల్లెలూయా. మెఫీబోషెత్ భయపడుతున్నాడు. కరెక్ట్ ఆ యొక్క రాజ్యము దగ్గరికి వెళ్ళగానే అందరు కూడా దండలు పట్టుకొని నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు శాలులు పట్టుకొని నిలబడ్డారు. అందరూ మైక్ తీసుకో సల్యూట్ కొడతా ఉన్నారు. పాప 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 పాం. ఏ విధంగా? అందరు సైనికులు నిలబడ్డారు, సల్యూట్ కొడతా ఉన్నారు. మెఫీబోషెత్కి అర్థం కావటలే, నేను నా కాళ్ళు లేవు, నేను అరణ్యంలో లోబేబారులున్నా, కానీ ఏంటిది ఇది? అందరు సల్యూట్ కొడతా ఉన్నారు. వెళ్తా ఉన్నాడు మెఫీబోషెత్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీద దావీదు మహారాజు నిలబడ్డాడు. మెఫీబోషెత్, కమ్ కమ్ మెఫీబోషెత్, కమ్ ఆన్, కమ్ వివరా, కమ్ మెఫీబోషెత్, కమ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మెఫీబోషెత్ను కౌగులించుకున్నాడు. ఏంటిది రాజా అంటే, రాత్రి నిన్ను దీవించమని దేవుడు నాకు ప్రేరేపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో మిగిలిన వాడు నువ్వు ఒక్కడివే ఉన్నావు మెఫీబోషెత్. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఏమేమైతే కోల్పోయినావో సమస్తమును కూడా నేను నీకు మరలా దయచేయబోతున్నాను. గట్టిగా చేపట్టకూడదా? ఈ రాత్రి నువ్వెవరైనా కావచ్చు, పేదవాడివి కావచ్చు, చదువు లేని వాడు కావచ్చు, తలాంతులు లేని వాడు కావచ్చు, పేదరికంలో ఉన్నావో, అప్పులలో ఉన్నావో, నీ అరణ్యం లాంటి స్థితి ఈ రాత్రి రాజగృహముగా దేవుడు మార్చబోతున్నాడు. నేను ఒకప్పుడు తాగుతూ, పత్తాలాడుతూ, జూదమాడుతూ ఎక్కడెక్కడో తిరిగినటువంటి వాడిని. ఆ దేవుడు నన్ను, మా అత్తగారు కూడా దూరం చేసేవారు. అందరు ఊళ్ళో ఎక్కిరిస్తే వాళ్ళు నా పైన నా కులస్తులు కాగ్రిచ్చి ఊశారు. ఇలా తుడుచుకుంటూ ఏడుస్తూ బాధతో ఉండేవాడిని. ఎక్కడంటే సినిమాలు తిరుగుడు, అక్కడ తిరుగుడు. అటువంటి స్థితిలో ఇంట్లో నేను ఒక్కనున్నా మోకరించి, అయ్యా నా స్థితి ఎందుకు నాయన ఇట్లా చేసినావు? జీవితం నీది, నువ్వు ఇచ్చిందన్నావు, ఈ శరీరం నీదన్నావు, అంత నీదన్నావు, కానీ నన్ను ఇంత ఈ లోకం ఎందుకు నాయన ఇలా హింసిస్తుంది? అయితే నేను బ్రతకాలంటే నా ప్రభు ఈ అలవాట్లని నాకు దూరం చేసేయి, లేకుంటే నన్ను చంపేసాయి అని చెప్పి చాలా మోకరిస్తుకుంటూ ఏడుస్తున్నా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు మందు కానీ, బీడి కానీ, ఏవి కానీ అలవాట్లకు అన్నింటికి దూరం చేసి దేవుడు తన సన్నిధిలో నన్ను పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా దేవుడు తన జీవితాన్ని దర్శించాడు. కానీ ఆశపడ్డాడు దేవుని బిడ్డలారా, తన వ్యక్తిగత సాక్ష్యాన్ని మరి ఎట్లా ప్రభు తనను రక్షించుకున్నాడు, యేసయ్య మహిమను వివరిస్తుండగా అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆమేన్. అయితే తాగడం వల్ల మా నాన్న ఉద్యోగంలో నుంచి మొత్తం రిమూవ్ చేసేసారు, మొత్తానికే తీసేశారు. మేము ఇద్దరం అక్క చెల్లెలేము, మాకు తినడానికి కూడా ఏం లేదు, బాగా కష్టమైపోయింది. నవంబర్లో 15, 16, 17లో జరిగే ప్రేయర్ మీటింగ్స్లో వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాము. అద్భుత రీతిగా మా నాన్నకి 5 నెలలలోనే ఏ కోర్టు కేసు కాకుండా అద్భుత రీతిగా అసలుకి రికార్డులోనే ఫస్ట్ టైం మాకు 5 నెలలలోపు ఉద్యోగం మరి తిరిగి దయచేశాడు దేవుడు. 7 months నుంచి నేను చాలా సివియర్గా కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను. కిడ్నీలో స్టోన్స్ అని నేను 6 months ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని చాలా సివియర్గా సిక్ అయ్యాను. ఫీవర్తోని, పెయిన్తోని అసలు తగ్గదు. లాస్ట్ వరకు అసలు పెయిన్ అసలు తట్టుకునేదాన్ని, డ్యూటీ చేసేదాన్ని. ఒకరోజు ఇలానే తట్టుకోలేక నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను అనమాట. ఎందుకు ఇంత సివియర్ తగ్గట్లేదు, 6 months అయినా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని వెళ్ళినప్పుడు స్కాన్ చేయించుకున్నప్పుడు నాకు రైట్ కిడ్నీలో స్టోన్స్ లేవు కానీ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్క్రీషన్ సరిగా లేదు, నీ కిడ్నీ డ్యామేజ్ అయింది అని చెప్పారు నాకు. అప్పుడు వెంటనే నేను యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏమన్నారంటే, నీ కిడ్నీ ఒకవేళ తీసేయాల్సి వస్తుందేమో, నువ్వు అన్నిటికీ రెడీ అయ్యి నువ్వు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని రా అని చెప్పారు నాకు. భయపడి సెకండ్ ఒపీనియన్కి నిమ్స్కి వెళ్ళానమాట.
అక్కడ మా మామయ్య చేస్తారు తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే మాట చెప్పారు నాకు, నీ కిడ్నీ డ్యామేజ్ అయింది, నీ కిడ్నీ తీసేయాలేమో, లేదు అంటే స్టంట్ వేయాలి అని చెప్పారు నాకు. అప్పుడు మళ్ళీ వచ్చాను, అయ్యో ఇదేంది జరిగింది అనేసి. మా మామయ్య మెహబూబ్ కాలేజ్లో ప్రేయర్ మీటింగ్స్ అవుతున్నాయి, అక్కడ అటెండ్ కావాలి అంటే అక్కడికి వచ్చాను. 3 వీక్స్ బ్యాక్ నేను ప్రవీణ్ బ్రదర్తో ప్రేయర్ చేయించుకున్నాక నాకు పక్కకు నిల్చోబెట్టి ప్రేయర్ చేసి, నీకేం కాదు, నువ్వు స్వస్థపరచబడ్డావు, ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి పంపించారు. 1 వీక్ బ్యాక్ నేను స్కాన్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నిమ్స్కి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు, అసలు నీ కిడ్నీ బాగుంది, నీ అబ్స్ట్రక్షన్ అంతా క్లియర్ అయ్యి నార్మల్గా అయింది, నువ్వు ఇలానే ఉంటే బాగానే ఉన్నావు, నీకు ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉంది అని చెప్పారు. 4 నెలల నుండి అనారోగ్యంతో బాధపడ్డానండి. అనారోగ్యంతో బాధపడి నేను ఇక్కడికి వచ్చాను. కాళ్ళు చేతులు నడవలేని స్థితిలో ఉన్నానండి. నడవలేని స్థితిలో ఉంటే మా అక్క మా బావ ఇక్కడికి వస్తే చర్చి దగ్గరికి వస్తే తక్కువ అవుతుందంటని చెప్పానండి. నేను నమ్మలేకపోయేసరికి బలవంతంగా అయినా సరే వాళ్ళు పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చిన తర్వాత ఒక రోజు వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందండి. ఈ రోజు వచ్చిన తర్వాత ఇంకొంచెం తగ్గిందండి. ఈ రోజు మొత్తానికి తక్కువైపోయిందండి. ఇప్పుడైతే ఆరోగ్యం మంచిగా ఉందండి. ఇప్పుడు నేను యేసయ్యను నమ్ముతున్నానండి. ఇంతకుముందు నేను యేసయ్యను నమ్మలేనండి. అసలు నేను యేసయ్య గురించి ఇంతవరకు నేను చూడలేనండి. నేను అసలు నమ్మలేనండి. ఇప్పుడు నేను యేసయ్యను నమ్ముతున్నానండి. నేను యేసయ్య ఇప్పుడు ఉన్నాడండి. యేసయ్య ఇప్పుడు ఉన్నాడు, కంపల్సరీ ఉన్నాడండి. యేసయ్య ఉన్నాడండి. యేసయ్య ఉన్నాడు. సహోదరుడు చూడండి, యేసుక్రీస్తు గురించి తెలియదు తనకి, కానీ అనారోగ్యంతో వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ 2 దినాల్లో ప్రభు ఆయనను స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన దేవుడు ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నిజంగా ఇది రక్షణ కార్యం. యేసయ్య స్వస్థపరిచిండు, అంతేకాక తన హృదయాన్ని కూడా ఆయన కొరకు తెరుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో